నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ప్రస్తుతం మనకు లష్కర్లో ఆల్రెడీ హడావుడి స్టార్ట్ అయింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు అయితే ప్రారంభమవుతాయి. ఆ పక్క గల్లీలో ఎక్కడైతే వాళ్ళు అమ్మవారి ఇంకా పోతురాజుల ఊరేగింపు స్టార్ట్ చేస్తున్నారో ఒకసారి ఈ ఆలయ కమిటీ మెంబర్స్ ఎందుకు శుక్రవారం నుంచే ఎందుకు స్టార్ట్ చేస్తారు అసలు బోనాలు అనేది ఆదివారం కాబట్టి, కానీ శుక్రవారం నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తారు అనే విషయంపై ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు జోగిని జస్ప్రీత్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం అండి. ముందుగా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు జస్ప్రీత్. నేను గత 4 years నుంచి ఈ ఉప్పలమ్మ టెంపుల్కి రావడం జరుగుతుంది. గత 4 years నుంచి ఈ ఉప్పలమ్మ కమిటీ వాళ్ళు నాకు బోనం ఎత్తడం జరుగుతుంది. ప్రతిసారి వచ్చి నేను అమ్మవారికి బోనం సమర్పిస్తూ చాలా సంతోషంగా మెరకు తెలుగు నయాతిజీ బాత్ కర్నే. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాయత్రి గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అక్క. ఓకే, ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓకే, సో ఏం చెప్తారు మీరు బోనాలు ఈసారి ఎట్లా హడావుడి చేద్దాం అనుకుంటున్నారు? సో ఈసారి మేమైతే స్పెషల్గా మేము కొత్త ఇల్లు తీసుకున్నాం కాబట్టి గ్రాండ్గా వేయబోతున్నాం. అండ్ అదే కాకుండా ఈసారి గోల్కొండ బోనాలు అయితే చాలా బాగా గ్రాండ్ అయినాయి. అండ్ అట్లనే సికింద్రాబాద్ బోనాలు కూడా చాలా బాగా గ్రాండ్ అయినాయి. ఈవెన్ బల్కంపేట కూడా మంచిగా అయింది. సో అట్లనే మన హైదరాబాద్ బోనాలు కూడా ఇంకా అంతకు మించి ఒక్కొక్క ఇయర్ మన అందరం ఎట్లయితే ఎదుగుతున్నామో అట్లా మన బోనాలు, మన సెలబ్రేషన్స్, మన ట్రెడిషనల్, మన బొట్టు, కట్టు, చీర, సో అన్నీ మన కల్చర్ని మనం ముందుకు ఇంకా అట్లనే తీసుకోవాలి. సో అప్పుడైతే స్టేట్లో ఉంటుండే, ఇప్పుడు నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళింది. సో అట్లనే ఇంటర్నేషనల్ లెవెల్స్కి కూడా వెళ్తారు అని చెప్పి అయితే కోరుకుంటున్నాం. ఓకే, సో ఉజ్జయిని మహాకాళి అమ్మవారు అంటే నేషనల్ లెవెలే కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్టు బోనాలు అంటే నేషనల్ లెవెల్ ఎట్లనో ఇంటర్నేషనల్ కూడా కావాలంటున్నారు కదా. సో ఉజ్జయిని మహాకాళి అమ్మవారు కూడా మొన్న పూజారి కానీ అందరూ కూడా తెలిసింది నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ అమ్మవారు. ఏం చెప్తారు మీరు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి గురించి? సో నార్మల్ అప్పట్లో అమ్మవారు లైక్ మనకి కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు తీసుకొని వచ్చిర్రు. సో అట్లాంటి డిసీజెస్ మన హైదరాబాద్కి అయితే 100% రావద్దు, ఎప్పుడు రావద్దు, తెలంగాణకు కావద్దు, మన స్టేట్ అయినా, ఈవెన్ మనం ఇండియన్స్ కాబట్టి మన ఇండియా కూడా రావద్దు. సో మనందరం యూనిటీ ఉండి, సో క్యాస్ట్ అనే ఫీలింగ్ పక్కన పెట్టి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే బోనాల పండుగలో ప్రతి ఒక్క క్యాస్ట్ కలుస్తుంది మనం చూసినట్టయితే. సో లైక్ మాదిగా డప్పు, కుమ్మరి కుండ, పద్మశాలి చీరలు, సో ప్రతి ఒక్క కల్చర్, ప్రతి ఒక్క ట్రెడిషనల్ని మనం చూపిస్తాము. సో అన్ని కులాలు కలిసి చేసుకునేది మన బోనాల పండుగ. అండి. నమస్తే. నమస్తే అండి. ముందుగా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు కూడా. సో మచ్. ఓకే, అయితే ఇప్పుడు మనకు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు సండే రోజు కదా, కాకపోతే శుక్రవారం నుంచే ఎందుకు బోనాల లాగానే చేస్తారు ప్రతి ఒక్కరు? ఆ టెంపుల్లో అయినా ఇక్కడ వీధుల్లో ఉన్న ఆలయాలు కూడా ఎందుకు శుక్రవారం నుంచే మొదలు పెడతారు? అంటే అమ్మకు శుక్రవారం అంటే ఇష్టమైన రోజు కదా, ఇక అట్లా అనేసి మాకు మళ్ళీ సండే అక్కడ బిజీ అయిపోతాం మహాకాళి, ఉజ్జయిని మహాకాళి మాత దగ్గర. అయితే ఇక ఏం చేస్తామంటే ఫస్ట్ మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ తృప్తిగా చేసుకున్నట్టు ఉంటుంది. నేను బై బర్త్ ఇక్కడే. అయితే ఈ అమ్మవారిని చెట్టుకు వెలిసింది ఈ అమ్మవారు ఉప్పలమ్మ. అయితే నేను చిన్న ఉన్నప్పటి నుండి అంత చిన్న ఉన్నప్పటి నుండి ఇక్కడ వచ్చి చేస్తాను అనమాట. అయితే ఇక మ్యారేజ్ అయినాక కూడా ప్రతి ఫ్రైడే సండే ఇక్కడే వస్తాను. ఇక అట్లా ఫ్రైడే ఏంటంటే ఇక్కడ చేసుకుంటే అక్కడ అమ్మవారికి కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది కదా మనకు. అట్లా అనేసి నా చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను నేను. ఇక్కడ మాత్రం ఫ్రైడేనే అవుతాయి బోనాలు. ఓకే, అయితే బోనాలు చేస్తారా? ఇప్పుడు మహాకాళమ్మ గుడిలో కూడా చేస్తారా? ఎల్లుండి బోనాలు ఇవాళనేమో బస్సులు అందరు ఇక్కడ ఉప్పలమ్మకి చేస్తారు. తర్వాత సండే మాత్రం ఉజ్జయిని మహాకాళికి చేస్తాం, మళ్ళీ పోషమ్మకి చేస్తాం. ఓకే, బోనం చేసే పద్ధతి ఏంది అసలు? ఫస్ట్ ఏంటంటే మనము పూర్వీకులు మన నాయనమ్మలు తాతమ్మలు చేసిన కుండలే మేము అవే యూజ్ చేస్తాము. వీటిని మంచిగా కుదిర్చి మన మొక్కులుంటే అమ్మవారికి మొక్కి, అంటే వీళ్ళు గ్రామ దేవతలు కదా, మన కోరికలు తీరుస్తారు అనేసి ఇక ఆ అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం వండుతాము. అన్నం వండేసి, అన్నం తర్వాత దాంట్లో మళ్ళీ పెరుగు, బెల్లము, చింతపండు ఇవన్నీ వేస్తాం అన్నమాట. మళ్ళీ మీది దాంట్లోనేమో శాఖలాగా ఆమెకు మొత్తం శాఖ, అది కళ్ళు, మళ్ళీ అన్నీ అల్లనే చింతపండు, మళ్ళీ ఉల్లిగడ్డ,
చింత అన్ని వేసేసి పెట్టి బోనం చేస్తాం. అయితే కళ్ళు పోస్తారా పైన కుండలు, లేకపోతే పచ్చి పులుసు వేస్తారు? ఇప్పుడు మన తెలంగాణ సంప్రదాయం తగ్గట్టు ఉల్లిగడ్డలు అవన్నీ వేసి పచ్చి పులుసు వేయడం జరుగుతుంది. సో కళ్ళు కూడా వేస్తారంటారా? కళ్ళు అయితే వేయం మేము, ఎందుకంటే పెరుగు వేస్తాం కదా, ఆ పెరుగులో ఇక కళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏడ దొరుకుతుందండి, దొరికినా కూడా తాగరు కదా, అట్లాదిగా మనకు అవైలబుల్ ఉంది మాత్రం. నేను చూసినప్పుడు అయితే పెరుగే వేస్తాం వాటర్లో అట్లా. థ్యాంక్ యూ అండి.